హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయింది. మరి ఈ సంవత్సర కాలంలో ప్రజా సంక్షేమం కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అప్పు చేసింది అని వారైతే ఒక నివేదిక సమర్పించారు అసెంబ్లీలో. కారణం ఏంటంటే ప్రతిపక్ష నేతలు మీరు ఇంత అప్పు చేశారని వారు ఒక నంబర్ అయితే ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే వీళ్ళు ఎగ్జాక్ట్గా అదే నంబర్ చెప్పారు. సో మరి ఎంత అప్పు చేశారు ఈ సంవత్సర కాలంలో చూసేద్దాం. మొత్తం ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో తీసుకున్న అప్పు 1,24,208 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు ప్రజా సంక్షేమానికి. మొత్తం అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు సమాధానం ప్రభుత్వం అయితే ఇచ్చింది. ప్రతిపక్షాలకి ముఖ్యంగా హరీష్ రావు అయితే ఈ క్వశ్చన్ లేవనెత్తాడు అసెంబ్లీలో. మీరు 1,24,000 కోట్ల అప్పు తీసుకున్నారని ఆయన అయితే ముందే నంబర్ చెప్పేశాడు. దానికి తగ్గట్టుగానే ఎంతెంత 1,24,208 కోట్లలో ఏ అప్పులు తీసుకున్నారంటే ఎఫ్ఆర్బిఎం లోన్లు 52,118 కోట్లు. ఎఫ్ఆర్బిఎం అంటే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్. ఫిస్కల్ అంటే ప్రభుత్వం యొక్క ఆదాయము ఖర్చు అప్పులను సూచిస్తుందన్నమాట. సో దీనికి సంబంధించి 52,118 కోట్లు తీసుకుంది ప్రభుత్వం అప్పు. అలాగే నాన్ ఎఫ్ఆర్బిఎం లోన్లు అంటే ప్రభుత్వం ఆదాయము ఖర్చు అప్పులకు సంబంధించి కాకుండా ఇంకా మిగతా లోన్లు వాటికి 61,991 కోట్లు తీసుకుంది ప్రభుత్వం. ఇక పబ్లిక్ సెక్టార్స్ మీద తీసుకున్న లోన్లు 10,000 కోట్ల వరకు తీసుకున్నారనమాట. పబ్లిక్ సెక్టార్ మీద తీసుకున్న లోన్లు 10,000 కోట్ల వరకు తీసుకున్నారు. రంగానికి సంబంధించిన ఏమేమైతే వ్యవస్థలు ఉన్నాయో అన్నిటికీ సంబంధించి లోన్లు తీసుకున్నారు. సో అవి 10,000 కోట్లు. సంవత్సర కాలంలో మొత్తం చేసిన అప్పు 1,24,208 కోట్లు. సో సంవత్సర కాలంలో 1,24,000 కోట్ల వరకు అయితే అప్పు చేశారు. అంటే 5 సంవత్సరాల వరకు వీళ్ళు ఇట్లే అప్పు తీసుకుంటే సంవత్సరానికి 1,24,000 కోట్ల అప్పు తీసుకుంటే 5 సంవత్సరాల వరకు 6 లక్షల కోట్ల అప్పు అవుతుంది. మరి గత ప్రభుత్వం చూసుకుంటే మొత్తం 7 లక్షల కోట్ల వరకు అప్పు చేసిందని ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆరోపించింది. మరి ఈ ప్రభుత్వం సంవత్సరానికి 1,24,000 కోట్ల అప్పు తీసుకుంది. అంటే వీళ్ళు లెక్కేసుకొని మరి చేస్తున్నారా అప్పు, లేకపోతే ఏ విధంగా చేస్తున్నారు, నిజంగానే సంక్షేమానికి ఇంత అప్పు మరి ఖర్చు పెట్టారా? మరి అదంతా క్లియర్గా తెలియాలంటే మనకు మరికొన్ని రోజులు సమయం పడుతుంది. ఎందుకంటే ప్రస్తుతానికైతే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ప్రస్తుతం అసెంబ్లీలో అయితే ఈ లెక్కలన్నీ అయితే చెప్పడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.